9వ కీర్తన 26వ వచనం. నీవు నా తండ్రివి, నా దేవుడు, నా దుర్గము అని అతను నాకు మొదలుపెట్టను. కావున నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులు అత్యున్నతునిగా నియమించేదను. పిల్లల దేవుడు తండ్రి అని దేవుడు తెలియచేసిన మాట, నేను దేవుడిని, నేను మీకు తండ్రి అని తెలియచేస్తున్నాడు. కనుక ఆ తండ్రి ఎలా ఉన్నాడు అని అంటే, ఇప్పుడు ఆరాధించడానికి పిలుస్తున్నాం కనుక ఆరాధించే ముందు ఆ మాటని జ్ఞాపకం, దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4:24 చెప్తాడు, గాడ్ ఈజ్ స్పిరిట్. అంటాడు దేవుడు అదృశ్యుడు, గాడ్ ఈజ్ ఇన్విజిబుల్. ఆయన కనిపించడు, ఎవరు చూడలేదు, చూడబోరు. అందుకే యేసు ప్రభు గారు మన దగ్గరికి వచ్చారు. దేవుడు అమర్త్యుడు, గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్. ఆయన అమర్చుడు, మత్యం లేనటువంటి వాడు, ఆయన అంతం లేనటువంటి వాడు, అయిపోయేవాడు కాదు. ఆ తర్వాత దేవుడు అనంతుడు, మొదట అమర్చుడు, ఇప్పుడు అనంతుడు. ఏమంటే గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. ఆయన ఇంత అని చెప్పలేము. ఆయన చాలా, ఆయనంత వాడు ఎవరు లేరు. ఆయన ఆకాశం ఆయన సింహాసనం అయితే కూర్చోడాకైతే, భూమి ఆయన పాదపీఠము, ఆయన లాంటి వారు ఇంకెవరు లేరు. దేవుడిని ఆరాధించడానికి మనం వచ్చాం. ఆయన జ్యేష్ఠ పిల్లలుగా ఆయన మనల్ని కూర్చొని చెప్పాడు కనుక ఆ దేవుని మనం అంతా నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా. ప్రార్థన చేద్దాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. యేసయ్య మా ప్రభువా, మీకు వందనాలు. తండ్రులుగా మీరు మమ్మల్ని అందరినీ బాధ్యత ఇవ్వాలి, మీకు వందనాలు. ఎంతవరకు జరిగించుకున్న ప్రతి పనిని బట్టి మీకు వందనాలు. ప్రతి తండ్రి గుండెలో పిల్లలను కూర్చున్న ఆలోచన ఉంది, వాటిని అన్ని జరిగింపచేయండి. మీరు మాకు తండ్రిగా ఉండి నడిపించున్నారు, మీకు వందనాలు చెల్లించున్నాం. ఈ సమయంలో నాయన యొక్క తండ్రి దినోత్సవంలో ఆరోగ్యం తెచ్చేయండి, క్షేమం తెచ్చేయండి, కుటుంబం మార్చండి, సహాయం చేయండి, మీ సన్నిధి దయచేయండి. మీ మహిమ ఉంచమని, మీ కృపతో నింపమని దేవాలయ సమయంలో అందరం కలిసి ఆయన చేసినగా ఆయన ఈ యొక్క శుభములు, ఈ సొంతం నూతనమైన కార్యాలు ప్రతి తండ్రి పట్ల, ప్రతి కుటుంబంలో మీరే జరిగింపజేసి మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క 2025 యొక్క ఫాదర్